ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి గోల్డెన్ టైం మొదలైంది. జూన్ నెల 6, 7, 8 తేదీల్లో మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది, నమ్మలేని రాజయోగం పట్టబోతుంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది, మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారి సమయంలో ప్రారంభించిన పనులలో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. ఉద్యోగ రంగాల్లో అత్యంత అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అధికారుల నుండి ప్రశంసలు, సహకారం లభిస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు దక్కుతుంది. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మాటల్లో స్పష్టత, వ్యవహారాల్లో జాగ్రత్త చాలా అవసరం. ధైర్యంగా ముందడుగు వేస్తే మీకు అన్నీ కూడా విజయాలు వరిస్తాయి. నవగ్రహ ధ్యానం శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో కూడా మీకు ఈ సమయంలో సందేహం అయితే లేదండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన పరిహారాలు, అలాగే వీరికి ఎటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది కూడా చూసేద్దాం. ఈ కర్కాటక రాశి అందరికీ కూడా జూన్ నెల 6, 7, 8 తేదీలు మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజులుగా నిలిచిపోవచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు ముందుకు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. గతంలో మీరు పడిన కష్టాలు, అనుభవించినటువంటి బాధలు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా ఒక గొప్ప పాఠంలాగా మారి ఇప్పుడు విజయానికి మార్గం చూపబోతూ ఉన్నాయి. ఈ 3 రోజుల్లో కూడా మీ యొక్క ఆలోచన విధానంలో ఒక కొత్త స్పష్టత అనేది వస్తుంది. ఇప్పటి వరకు కూడా అసాధ్యంగా అనిపించిన పనులు కూడా సుసాధ్యమయ్యే పరిస్థితులు అయితే మీ జీవితంలో ఏర్పడతాయి. మీ అదృష్టం ఒక్కసారిగా మీ వైపు తిరిగినట్లు అనిపించే సంఘటనలు కూడా జరగవచ్చు. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి కూడా విశేషమైన ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బులు చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఊహించిన అవకాశాలు రావడం వంటి శుభ పరిణామాలు సంభవించవచ్చు. మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది అనే మాట ఈ సమయంలో మీకు సరిపోయేలాగా అనిపిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందం పెరుగుతుంది. మీ గురించి ఆందోళన పడుతున్న కుటుంబ సభ్యులకు శుభవార్తలు అందించే అవకాశము ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. బంధువులు మరియు స్నేహితుల నుండి మీకు సహకారం లభిస్తుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా చూసిన వారు కూడా మీ యొక్క ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. మీరు సాధించే విజయాలు వారి యొక్క ఆలోచనలను కూడా పూర్తిగా మార్చేస్తాయి. మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభించే సమయం దగ్గరలోనే ఉంది. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉండేవారికి మంచి పరిచయాలు ఏర్పడవచ్చు. ఇప్పటికే సంబంధంలో ఉన్న వారికి పరస్పర అవగాహన అనేది పెరిగి బంధం మరింతగా బలపడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయంలో ఎంతో శక్తివంతంగా ఉంటుంది. మీ మనసులో ఉన్న భయాలు, సందేహాలు క్రమంగా తొలగిపోతాయి. మీరు ఏ పని ప్రారంభించినా ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తిని పొందుతారు. దేవుని యొక్క అనుగ్రహం మీకు ప్రత్యేకంగా లభిస్తున్నట్లుగా అనిపిస్తుంది. జూన్ 6, 7, 8 తేదీలు కర్కాటక రాశి వారికి ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికే రోజులు కావచ్చు. అవకాశాలను వదులుకోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీ జీవితంలో రాజయోగానికి దారితీసే మార్పులు ప్రారంభమయ్యే సమయం అయితే ఇదే. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి సంతోషం, గౌరవం, విజయం ఇప్పుడు మీ వైపు అడుగులు వేస్తుంది. అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. సిద్ధంగా ఉండండి. మీకు అంతా కూడా ఈ సమయంలో మేలే జరగబోతోందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో మీరు ఎప్పటి నుండో కూడా ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి. కుటుంబపరంగా కూడా ఈ సమయంలో శుభవార్తలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధువులు, స్నేహితుల్లో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా మీకు ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పడంలో సందేహం అయితే లేదు.
అత్యంత ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది అధికంగా పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ యొక్క జీవితానికి కొత్త దిశను చూపే అవకాశం ఉంటుంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది అనే మాటకు అర్థం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను అందించగలుగుతాయి. అయితే కేవలం అదృష్టం మాత్రమే ఆధారపడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా అవసరం అండి. కష్టపడుతూ ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో గుర్తుండిపోయే మైలురాయిలాగా మారవచ్చు. జూన్ 6, 7, 8 తేదీలు కర్కాటక రాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి శక్తిని తీసుకురాగల రోజులు. గత కష్టాలకు ముగింపు పలికే కొత్త విషయాలకు శ్రీకారం చుట్టే సమయం అయితే ఇదని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూసేద్దాం. కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువైతే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యంలో అయినా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు ఎత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు. మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారుగాను కూడా వీరి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారి యొక్క జీవిత భాగస్వామి చాలా గడసనని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి, అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగును. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీన్ని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయి. కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కూడా అవకాశం కూడా ఉంటుంది. వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి. కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్యరాగం ధరించాలి. పుష్యమి నక్షత్ర జాతకులు ఇంద్రనీలాన్ని ధరించాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు జాతి పచ్చను ధరించాలి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.